నువ్వు గాని తిన్నారుగా, ఫైట్ చేయండి రా. కొంచెం మనిషిలో మాట్లాడండి సార్. తినంగానే ఫైట్ చేయటం మా వల్ల కాదు, కొంచెం రిలాక్స్ అవుతాం. రేయ్ ఎఫ్ఎం ఆన్ చేయి. ఆ ఫెసిలిటీ కూడా ఉందేంట్రా? వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, వటపత్రశాయికి వరహాల లాలి. ఇళ్ళ చిత్త కొట్టి నిజం చెప్పించండి రా. వావ్, 6 ప్యాక్స్. సార్ మీరు వెళ్ళి పుష్టిగా తినొచ్చారు, పైగా 6 ప్యాక్ తో ఉన్నారు. మాకు కొంచెం నీరసంగా ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే చెరో గ్లాస్ జ్యూస్ తాగి ఫైట్ చేస్తాం. జ్యూసా? ఎక్కడ ఈజీ లైక్స్ కలిపా, జాడించి కొడుతుంది. నలుగురు ఒకేసారి వెళ్తే సార్ మీరు కూడా బాగా నీరసంగా కనిపిస్తున్నారు, ఒక గ్లాస్ జ్యూస్ తాగిరండి ప్లీజ్. వాళ్ళలాగే నేను కూడా ఎర్రిపప్పని అనుకున్నారా? రేయ్, నేను 13 అంకెలు లెక్క పెట్టేలోపు మర్యాదగా సూట్ కేసు ఎక్కడుందో చెప్పండి, లేకపోతే నిజంగా కాల్చేస్తా. నువ్వు 13 లెక్క పెట్టినా 13 ఎక్కడ చెప్పినా నేను చెప్పలగా. చెప్పనన్నాడంటే నేను చెప్తా, ఎందుకంటే వీడంటే నాకు కోపం. నేను చెప్తా. ప్లీజ్ చెప్పొద్దురా, చెప్పొద్దురా. చెప్పరా, నేను చెప్పు విపి, చెప్పొద్దురా. సూట్ కేసు ఈ పరుపు కింద ఉంది. నిజమా? బిల్లులేంట్రా? డబ్బేమైందిరా? ఏమొద్ది, బ్యాంకులో వేస్తే డబ్బులు అవుద్ది, ఖర్చు పెట్టేస్తే అయిపోద్ది. ఏరా అంటే మొత్తం డబ్బు కౌన్ బనేగా కరోడ్పతి ఇలా క్వశ్చన్స్ అయ్యకు. ఎందుకంటే ఆప్షన్ ఏ నాకు చిరాకు, ఆప్షన్ బి నాకు మండు. చదువు రాకపోయినా గవర్నమెంట్ ఆఫీసర్ల ప్రతి దానికి బిల్లు పెట్టడం మా అలవాటు. అందుకే మేము ఖర్చు పెట్టే ప్రతి పైసాకి బిల్లు ఉంటుంది. మాట దగ్గర తేడా వచ్చినా బిల్లు దగ్గర తేడా రాదు, చూసుకో. ఎందుకు సార్ బాధపడతారు ఏదో డబ్బు కోసం? ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. దాంట్లో లాటరీ టికెట్లు ఉన్నాయి, 2 తీసుకోండి. బంపడరా తగిలితే 5 కోట్లు. లాటరీ టికెట్ 5 టికెట్లు 4 రోజుల్లో 2 కోట్లు ఎలా కట్టుకొచ్చారు? 2 కార్లు కొన్నాం. 40 లక్షలు పెట్టి బంగారం కూడా కొన్నాం. బంగారం ఏంట్రా? ఒక్క నిమిషం. ఏంట్రా ఇది? డబ్బులన్నీ అయిపోతే సేట్ చమలాల దగ్గర తాకట్టు పెట్టాం. ఆ రిసిప్ట్ అదే. బంగారం విడిపించు, మాకు రిస్క్ తగ్గించు. మిగతా బంగారం అంతా హరిప్రీకి ఇచ్చాను, కావాలంటే అడుగు. రేయ్, ఇంకా నాకు ఓపిక లేదురా. ముందెవరు చస్తాడో డిసైడ్ చేసుకోండి. దీని అంతటికీ కారణం నేనే. ముందు నన్నే కాల్చు. కాదు నన్నే కాల్చు. లేదు నన్ను కాల్చు. నన్నే కాల్చాలి. లేదు నన్ను కాల్చు. కాదు నన్నే కాల్చాలి. నన్ను కాల్చు. నన్నే కాల్చు. ఎందుకంటే ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. ఈ రోజు హరిప్రియతో కలిసి తిరిగాను, హరిప్రియ కాల్ని కూడా టచ్ చేశాను. హరిప్రియ కాలుని కూడా టచ్ చేసావా? కాల్చే నా కొడుకుని. రూదర్ఫోర్డ్ కాల్చరా, కాల్చు. నా బెస్ట్ ఫ్రెండ్ ని చంపేస్తావరా? అసలు నిన్ను కూడా వేసేస్తే పని అయిపోతురా. నీకేం కాలేదుగా? చూసావు మా వాడు ఫైరింగ్ ఎలా ఉందో? రేయ్, నేను చాలా లక్కీరా. ఇప్పుడు వేస్తాను చూడండి. నీకు తెలుసా? Genelia D'Souza from Goa, CBI. Bommarillo Bhaskar from Chennai,
క్రైమ్ బ్రాంచ్. ఏ దిల్ రాజుగారు రాలేదా? దిల్ రాజు గారి రికమెండేషనా? అయినా నిన్ను వదిలిపెట్టాం. పోనీ ఎంఎస్ రాజుగారికి ఫోన్ చేసుకోవచ్చా? ఏ రాజుగారు నిన్ను సేవ్ చేయలేరు. కమాన్ మూవ్. గన్తో కాల్చిన ఎలా బతికేవరా? జెనీలియా కాల్చుకోవడానికి గన్ ఇచ్చింది, ఓచుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చింది. అవును, బుల్లెట్స్ ఫేసిక్ అని బేసిక్ అని తెలితే ఏం చేసేవాడివిరా? జెనీలియా అలా జరుగుంటే ఏం జరుగుండేది? ఆ మాత్రం రిస్క్ తీసుకోకపోతే ఎలా? బావా రే నిన్ను! ప్రసాద్, ప్రసాద్, నిన్నే ప్రసాద్. మనోహర్ ప్రసాద్, నా బావా అండ్ మై ఫియాన్సీ. బావా, వీళ్ళ వల్లే నువ్వు సేఫ్ గా రిలీజ్ అయ్యావు. మనోహర్ ప్రసాద్ ప్లీజ్ 1 సెకండ్ సార్. ఓకే ఓకే ఓకే. మీ పరిచయం ఎప్పటికీ మర్చిపోలేను. ఎక్కడున్నా నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్. హరిప్రియ నువ్వు ఎంతగా ప్రేమించావు నా ఒక్కడికి తెలుసు. నీది నిజమైన ప్రేమరా. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. వెళ్ళరా వెళ్ళు. ఇప్పటికన్నా నీ ప్రేమ గురించి హరిప్రియకి చెప్పేయి. అంతా అయిపోయిందిరా. ఏమీ అవ్వలేదురా. నువ్వెవరో తెలియక హరిప్రియ వాణ్ణి చేసుకుంటానంటోంది. అదే నువ్వే తన చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలిస్తే నిన్నే చేసుకుంటుందిరా. వెళ్ళు. హరిప్రియ, హరిప్రియ నన్ను గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు ఫ్రెండ్ని. చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ. స్నేహం అంటే ఇష్టమమ్మ, కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ. డి 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 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. సూపర్ సూపర్ గా ఉంది ప్రసాద్. ఎక్కడ నేర్చుకున్నావు? హరిప్రియ, వస్తున్నాను బావా. ఓకే, మీరిద్దరు నా పెళ్లికి తప్పకుండా రావాలి, సరేనా? బాయ్. హరిప్రియ మన్ని మర్చిపోయిందిరా. హరిప్రియ, అక్క, నువ్వు మనసు మార్చుకొని కొడైకెనాల్ రావాలనుకుంటే వెనకాల ప్లేస్ ఉంది. దీన్ని ఎక్కడ పెట్టావు? ప్లాన్ వేసా, వ్యాన్ అమ్మేశా. దారిలో తెలియతోకు దద్దం తగిలాడు. వ్యాన్ తీసుకొని వాడిని బండిమ్మంటే ఈ ఎగిరి గంతేసి 1110 క్యాష్ కూడా ఇచ్చాడు తెక్కలోడు. ఎలా బతుకుతాడేమో. ఇప్పుడు నా దగ్గర ఈ బండి ఉంది, జేబులో క్యాష్ ఉంది, వెనకాల ప్లేస్ ఉంది. నీ దగ్గరే ఉందిరా. బొచ్చుంది, నా దగ్గరే ఉంది. పీపీ ఉన్నాడని చెప్పరా. ఈ ప్రాపర్టీ మొత్తం నీదే. రేయ్, నీలాంటి వెర్రి వెదవ ఈ ప్రపంచంలో లేడనుకున్న ప్రతిసారి
నువ్వు ఇలాంటి ఇంటెలిజెంట్ పని ఏదో చేసి నా మనసు దోచేస్తావు పీపీ. నాకు గంజి తెలుసు, బెంజి తెలుసు, మెగాస్టార్ అంజి తెలుసు. నీకు ఫ్రెండ్షిప్ తెలుసురా పీపీ. రే పీపీ అటెళ్తే బెంగళూరు రా, యూటర్న్ తిప్పు, కొడైకెనాల్ వెళ్దాం. We are getting bored. I am also. అయితే మీకు గేమ్ నేర్పిస్తాను. అలాగే నేర్పించక్క. చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ, స్నేహం అంటే ఇష్టమమ్మ, కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ. హరిప్రియరా? డి డి ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. నేను చెప్పానా నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదని? వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. సరే వెళ్ళిపోతుందిరా. హరిప్రియా 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 ఆగు. హరిప్రియా 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 హరిప్రియా. అరే నెంబర్ రాసుకోరా. లాటరీ టికెట్ ఇలానే ఉపయోగపడుతుంది. ఈ టికెట్ పోయినా పర్వాలేదు, కార్ నెంబర్ మాత్రం పోవడానికి వీల్లేదు. సరే గానీ ఇప్పుడు ఏం చేద్దాం? గుజరాత్ వెళ్ళాలి, హరిప్రియని కలవాలి, నా ప్రేమ గురించి చెప్పాలి, పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ నేను డ్రైవర్ గా వాడుకోవాలనుకుంటున్నావా? లేదురా, మరి ఈసారి నిన్ను క్లీనర్లో వాడుకుందాం అనుకుంటున్నాను. అలా అన్నావు, బాగుంది. మరి పీపీ అంటే ఏమనుకున్నావురా? ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తాడో తెలుసా? ఫ్రెండ్షిప్ తొక్కేం కాదు. అప్పుడెప్పుడో ఫోటో ఒకటి ఇస్తా అన్నావు, మాస్క్ చేసి మొహం తగిలించుకోమన్నావు. ఇప్పటిదాకా లేదు. కనీసం గుజరాత్ వెళ్ళే కన్నా ఒక ఫోటో ఇరా. ఏదో మొహం కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు, ఓ బుల్లమ్మ.